బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు టీవీకేకు వీసీకే పార్టీ షరతులు విధించింది. తిరుచి ఈస్ట్ సీటు మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే అధినేత తిరుమావలన్ కండిషన్ పెట్టారు. తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని వీసీకే అధినేత తిరుమావలన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పెరంబదూరు నుంచి కొనసాగాలని భావిస్తున్న విజయ్ తిరుచి ఈస్ట్ సీటుకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ సీటు తమకు ఇవ్వాలని వీసీకే పట్టుబడుతుంది. మరోవైపు టీవీకే పార్టీకి కాంగ్రెస్ మరో షరతు విధించింది. మతతత్వ పార్టీలతో కలవద్దని కాంగ్రెస్ కండిషన్ పెట్టింది. ఇన్ని కండిషన్ల మధ్య విజయ్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూడాలి. మరోవైపు తమిళనాడులో వామపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే వామపక్షాలు మద్దతు ఉంటుందని స్పష్టం చేశాయి. కేబినెట్లో చేరడం లేదని వామపక్ష నేతలు తెలిపారు. మంత్రి పదవులు తమకు వద్దని, మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ప్రకటించాయి. ప్రభుత్వ ఏర్పాటును పరోక్షంగా అడ్డుకుంటున్న బీజేపీకి తమ నిర్ణయం చెంపపెట్టు అని వామపక్షాలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పోరాడతామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సెల్వం, చెప్పండి, మరి ప్రజలు ఇచ్చిన మద్దతు కంటే మరి మిత్రపక్షాల డిమాండ్లు ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయనే విమర్శలు మరి టీవీకే పైన ఉంది, ఏమంటారు? గుడ్ ఈవినింగ్ పవన్. ఏదైతే చూసుకుంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 మెజార్టీ మార్కును కూడా అందుకోవడంలో 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు విజయ్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ కూడా వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు బేషరతుగా మద్దతు ప్రకటించగా కాంగ్రెస్ అదేవిధంగా వీసీకే పార్టీలు కీలక షరతులు కూడా విధించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విడుదలై అంటే వీసీకే అధినేత తోల్ తిరుమావలన్ టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో కూడా స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కేవలం బయట నుంచి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీకి సిద్ధంగా లేదని, అధికారంలో ఖచ్చితమైన వాటా కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా తమ పార్టీకి కీలకమైన మంత్రి పదవులను కూడా కేటాయించాలని కూడా ఆయన కోరుతున్నారు. దీంతో పాటు నియోజకవర్గాల సర్దుబాటులో భాగంగా తిరుచి ఈస్ట్ స్థానాన్ని కూడా తమకే ఇవ్వాలని చెప్పి కూడా, ఏదైతే విజయ్ 2 స్థానాల్లో కూడా పోటీ చేసి ఒక స్థానాన్ని ఆయన భర్తీ చేయాలనుకున్నా ఆ స్థానాన్ని కూడా వీళ్ళు ఇవ్వాలని కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అటు తర్వాత కూడా తిరుచి ఈస్ట్ నుంచి కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని, తద్వారా అక్కడ కూడా తమ బలాన్ని పెంచుకోవాలని బీసీకే కూడా భావిస్తుందని కూడా తెలుసుకోవచ్చు. మరో ఆసక్తికర పరిణామం ఏంటంటే సుమారు 11 ఏళ్లుగా డిఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ పార్టీ విజయ్ నేతృత్వంలోనే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏఐసిసి తమిళనాడు కూడా ఇన్ఛార్జ్ గిరీష్ తోడంకర్ ఈ మద్దతుకు ఒక కఠినమైన షరతును కూడా విధించినట్లు కూడా తెలుస్తుంది. కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ శక్తులు ఉండకూడదని, ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలు మద్దతును టీవీకే తీసుకోకూడదని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కేవలం రాజ్యాంగ విలువలపై నమ్మకం ఉన్న లౌకిక పార్టీలతోనే కలిసి వెళ్లాలని, అప్పుడే తమ మద్దతు కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకత్వం కూడా
విజయ్కు తేల్చి చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. ప్రస్తుతం టీవీకే వద్ద 108 సీట్లతో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 5, సిపిఐ 2, సిపిఎం 2, అదేవిధంగా పార్టీ మద్దతు కలిపి కూడా మొత్తం 117 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే సంబంధించి కూడా చూసుకుంటే మే 8వ తేదీ అంటే ఈ రోజుకి చూసుకుంటే కూడా పరిణామాల ప్రకారం మెజారిటీకి ఇంకా ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరం అవుతుంది. అన్నా డిఎంకే వర్గంకు టీవీకే మద్దతు ఇచ్చేందుకు కూడా నిరాకరించగా వీసీకే మద్దతు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజేందర్ అర్లేకర్ను కూడా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించుకున్న తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆహ్వానిస్తామని స్పష్టం చేయడంతో తమిళ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారే ఈ నేపథ్యంలోనే మరో పక్క ఇంకా మరికొద్ది క్షణాల్లో కూడా ఇటు ఎవరైతే తమిళనాడు గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారో ఆయన గవర్నర్ని కలిసేందుకు కూడా ఇటు విజయ్ కూడా వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎవరైతే ఈ 118 మంది కూడా తమ లిస్ట్ లో ఉన్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లి రేపు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయని కూడా మనకి తెలుస్తుంది పావని. అంటే ఈ టీవీకే కాంగ్రెస్ షరతులను అంగీకరిస్తే మరి భవిష్యత్తులో విస్తృత కూటమి అవకాశాలు కోల్పోతుంది అనుకోవచ్చా? రైట్, ఖచ్చితంగా దానికి సంబంధించి ఖచ్చితంగా కోల్పోతుంది. ఏదైతే కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టే దిశగా కూడా ఇటు విజయ్ అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూడా ఏది కూడా పెద్దగా పదవులు ఆశించకుండా ఏదైతే మతతత్వ రాజకీయాలు ఇక్కడ చేస్తుందో ఆ పార్టీలను కూడా దూరం పెట్టాలని చెప్పి కూడా దీనికి ప్రధాన చెక్ పెట్టినటువంటి పరిస్థితి. ఇదే చూసుకుంటే వీసీకే పార్టీ మాత్రం దానికి కొన్ని మంత్రి పదవుల్ని అదేవిధంగా ఒక స్థానాన్ని కూడా ఈస్ట్కు సంబంధించి పదవి కూడా కావాలని చెప్పి వాళ్ళు ఆ రోజుకి ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా మాకు పదవులు అవసరం లేదు కానీ ఏదైతే లౌకికవాదంతో నడుస్తాయి పార్టీలు వాటిని కూడగట్టుకోవాలి కానీ మతతత్వ పార్టీలని దూరంగా పెట్టాలని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎస్, అంటే కాంగ్రెస్ మతతత్వ పార్టీతో కలవద్దు అనే షరతు పెట్టింది అంటే ఎవరిని టార్గెట్ చేసి అంటుంది అని అనుకోవచ్చు? రైట్, ఏదైతే సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ఆ దిశగా కూడా అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి మతతత్వం పార్టీగా కూడా ఎప్పటి నుంచో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో ఈ పొత్తులు పెట్టుకోకూడదని చెప్పి కూడా ఇప్పటికే దీనికి బేషరతుగా కూడా వాళ్ళు ఇటు విజయ్ ముందర కూడా కొన్ని ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ దిశగానే విజయ్ కూడా అడుగులేస్తున్నాడని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది పవని. ఎస్ సెల్వం, థ్యాంక్ యూ సెల్వం. Elections in Tamil Nadu were over. Results are out before the people. The Tamilnaga Vetti Kazhagam TVK has emerged as single largest party. TVK has approached our party, the Communist Party of India, in Tamil Nadu. It also approached CPIM in Tamil Nadu, approached VCK in Tamil Nadu. We have responded to that letter positively. Our Tamil Nadu unit of our party has taken a position in consultation with the national leadership of our party. We have agreed to extend support to TVK to form the government. Not only that, we have asked the governor to invite the leader of the single largest party, TVK, to form the government. Governor should not create any hurdle. Governor is governor. Governor must go by the established practices and conventions in our multi-party political parliamentary democracy. And governor should invite the single largest party and allow that party to form the government. This we have made it very clear. In the interest of Tamil Nadu to have a stable secular government, our party has decided to extend support to Mr. Vijay, the leader of TVK. That is our position. The elections in Tamil Nadu
were over. Results are out before the people. The Tamilnaga Vetti Kazhagam, TVK, has emerged as single largest party. TVK has approached our party, the Communist Party of India in Tamil Nadu. It also approached CPIM in Tamil Nadu, approached VCK in Tamil Nadu. We have responded to that letter positively. Our Tamil Nadu unit of our party has taken a position in consultation with the national leadership of our party. We have agreed to extend support to TVK to form the government. Not only that, we have asked the governor to invite the leader of the single largest party, TVK, to form the government. Governor should not create any hurdle. Governor is governor. Governor must go by the established practices and conventions in our multi-party political parliamentary democracy. And governor should invite the single largest party and allow that party to form the government. This we have made it very clear. In the interest of Tamil Nadu to have a stable secular government, our party has decided to extend support to Mr. Vijay